ఒక్క నిమిషం రెడీ. ఒంగోలు ఎద్దులు ఒక జత కాకపోతే 4 జతలు కాకపోయినా కనీసం 2 జతలు. పొట్టేలు మంచి ప్రదర్శిస్తూ ఉంది, కొమ్ములు తిరుగున్న పొట్టేలు. నెక్స్ట్ మంచి ఆవు దూడ, చూస్తానే మహాలక్ష్మి వస్తుందా అన్నట్టుగా ఉన్నటువంటి ఆవు దూడ, కళ కలిగిన ఆవు. ఓకే. నెక్స్ట్ ఎద్దుల బండ్లు, గుర్ర బండ్లు, రిక్షాలు, చీరాల రిక్షా బల్లలు. నెక్స్ట్ వీళ్ళు ఎందుకంటే వీళ్ళు మన పార్కింగ్ నుంచి వాళ్ళు కపుల్స్ కానీ పిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ ఇంటికి వాళ్ళ రూములు కానీ మన స్టేజ్ దగ్గర కన్నా వచ్చేదాన్ని. ఒకసారి అక్కడ దిగిన తర్వాత నేనేమనుకున్నానంటే ఒక దగ్గర వేయించిన శనక్కాయలు, లేకపోతే కాల్చిన శనక్కాయలు, ఒక దగ్గర ఉడకబెట్టిన శనక్కాయలు, ఒక దగ్గర ఉడకబెట్టిన మొక్కజొన్నలు, ఒక దగ్గర కాల్చినటువంటి మొక్కజొన్నలు, అలాగే పప్పాయ, జామకాయలు, తర్వాత కొబ్బరి బోండాలు, ఆ తర్వాత చెరుకు గడలు, చెరుకు రసము, తిప్పే బండి. అది అయిన తర్వాత గాజులు, ఆడవాళ్ళకి 8 గాజులు పెట్టుకుంటారు, గాజులు పెట్టుకోండి. చిలక దోశ, నెక్స్ట్ పోలియోడు. నెక్స్ట్ పిల్లలకి వీలైతే రంగులు రావటం కానీ తిప్పడానికి చక్రంలాగా ఉంటుంది, దానిపైన తీసుకొచ్చి పెట్టాలి. ఇవి కాకుండా నేను ఏమైనా మర్చిపోయింటే మీరే చెప్పాలి. బ్యాటరీ కార్ బ్యాటరీ కారా? బ్యాటరీ కార్ కూడా కానీ గేమ్స్ వచ్చేటప్పటికి మనం అవతల పక్కన కబడ్డీ, ఖోఖో, పరుగు పందాలు, ఇటువంటి వాలీబాల్, తాడు లాగటం, బీచ్ వాలీబాల్, టకాఫారు, ఇవి పెట్టాలి. ఇవన్నీ కూడా చక్కగా విత్ 1 hour 2 hours లోపల పని అయిపోతుంది. దీని తర్వాత ఏముంటుందంటే ఈ చెస్ ఆడేదానికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటారు. చెస్ ఇది ఈజీ కండక్ట్ చేసేదానికి ఎవరైనా టీషర్ట్ ఇస్తారా? ఇస్తే యూనిఫామ్ ఉంటుంది కదా, ఇవ్వాలి. నాకు తెలియదు, పార్టిసిపెంట్స్ అందరికీ అది ఒకటి ఆలోచన. టీషర్ట్ కానీ, లేకపోతే సముద్ర స్నానాలు కూడా చేస్తున్నారు కాబట్టి వెనకాల బ్యాక్ ప్యాక్ లాగా ఒక సంచి లాంటిది, దాంట్లో ఒక సోపు, షాంపూ పట్లం అలా ఇచ్చి చేస్తుంది అనుకోని వాళ్ళకి ఒక దువ్విన. ప్రైమరీ మేకప్ కిట్. మళ్ళీ దాని ప్రైమరీ మేకప్ కిట్ అంటే బొట్టు, పౌడరు, సున్నము, స్నో ఇవన్నీ అంటే కష్టం. లేడీస్ బొట్టు ఇవ్వచ్చు. నెక్స్ట్ ఆల్రెడీ మనం గాజులు ఇస్తాం, ఇంకా వాళ్ళకి కూడా ఇవ్వమంటాం. లేడీస్కి ఒక టోర్లా పెట్టేసి ఏమంటే టోర్లా పెట్టేసి లేడీస్ వరకు వాళ్ళకి ఇట్లా ఏదన్నా వాళ్ళకి సంబంధించిన ఏమన్నా పెట్టేసి సరిపోతుంది. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండాలి పెట్టుకుంటాను. వాళ్ళకి సంబంధించినవన్నీ ఈ షాపు వాళ్ళు ఎవరైనా పెట్టుకుంటామంటే కౌంటర్ వాళ్ళు మనకి ఎంత ఇస్తారు? వాళ్ళ వ్యాపార వృద్ధి కోసం 8 మంది వస్తారు కదా, దానికి మనకి ఏం ఇస్తారు? వాళ్ళకి 10 రూపాయలు తక్కువ ఇచ్చినట్టే ఉండాలా వాళ్ళకి మార్కెట్లో బయట కన్నా. అట్ ద సేమ్ టైం మనకు కూడా అంత ఇంత ఖర్చును భరించేటట్టుగా ఉండాలి. స్పాన్సర్గా ఎవరైనా మన బాపట్ల ఏరియాలో వచ్చి బ్రహ్మాండం పెడతామంటే ఇది పెడతాం. అట్ ద సేమ్ టైం వెల్కమ్ బ్యానర్తో కూడా పక్కన చూడండి డైకిన్ అంతా అని పెట్టారు. మనం కూడా అలా చేయాలనుకునేటట్టుగా ఉంటే మనకు 25,000 10,000 ఉంది సార్. 25,000 డైకిన్ కింద ఇస్తాం బాబు, ₹1,00,000 డైకిన్ అని. డైకిన్ వెల్కమ్స్ అది
అది ఎవరికి ఇస్తామంటున్నారు. ఆ. ఇప్పుడు ఇది డైకిలో వాడుకున్నారు కదా, అట్లా ఒకళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వాలి. పెద్ద amount ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ఇవ్వాలి. మనకు ఇది కావాలి, మనకు బయట ఎవరైతే మేజర్ కంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి ఆ స్పాన్సర్షిప్ ఇచ్చేస్తాం. వాడు బోర్డు పెట్టుకోవచ్చు. వెల్కమ్స్ రోటరీ స్పోర్ట్స్ మీట్ అని వాడు బోర్డు పెట్టి నెక్స్ట్ వాళ్ళు ఏదైనా అమ్ముకోవాలనుకున్నాడు అది అక్కడ పెట్టుకుంటే స్టాప్ పెట్టుకోవచ్చు. కౌంటర్ పెట్టుకోవాలి. స్టేజ్ అనుకోవడం డిస్ప్లే కానీ కానీ ప్రతి ఒక్కరు కూడా శాంతిగా సంతోషంగా ఇది లేదు ఇది ఉంది అని అనుకోకుండా అంతా బాగుంటే మనకు బాగుంటుందని నేను ఏమైనా సాయంకాలం 6:30 7 గంటల ఫుడ్ ఉండాలా. ఎవరు 6 గంటలకే ఉండాలి ఫుడ్ నన్ను పక్క 6 గంటలకు ఉంటే తిని దూరం పోవాలని పోతా ఉంటాడు. భార్య బిడ్డలు తీసుకొని ఉండేవాడు వెళ్ళిపోతాడు. లేదు నా బొట్టోడు ఉన్నాడు, భార్య లేదు బిడ్డ లేదు అనుకున్నాడు, కూర్చొని రాత్రి 10 గంటల వరకు తాగుతా ఉంటే తాగు నీ ఇష్టం వచ్చినంత వరకు తాగు. నెక్స్ట్ చికెన్ మటన్ ఇవంతా బయలుదేరకూడదు, మేమే వండి పెట్టాం. మనమే చికెన్ తీసుకోవాలి. బోట్ అంటే కూడా మనమే మంచి లేతగా ఉండే తీసుకొని మనమే దాన్ని ఇచ్చేసి దాన్ని మనమే చేసుకోవాలి. దాంట్లో 10 రూపాయలు మీకు నష్టం రావచ్చు, మీకే నష్టం వస్తే వాడు అమ్మేవాడికి ఎంత లాభం వస్తున్నప్పుడు దానికి మీరే తీసుకోవాలి, మనమే చేసుకోవాలి. మనకి ట్రైన్ మనం తీసుకుంటాం. ఆ వేలు ఉంటాయి కదా లోపల ఉంటాయి అంతా కూడా వాళ్ళకి ఎవరు తీసుకోలేదా, డ్రెస్సింగ్ వేరే వాళ్ళకి ఎవరు తీసుకొని వాళ్ళకి ఇచ్చేసేయండి అవును, వాళ్ళు తీసుకుంటారు. అంతే. డ్రెస్సింగ్ వాళ్ళు తీసుకుంటారు. ఏదో డ్రెస్సింగ్ కాళ్ళు అనేది తల అనేది ఇదంతా మనకు తలకాయ తోలు ఉంటుంది కదా, అది వాళ్ళు వాళ్ళకి తీసుకుంటారు. వాల్యూ వేసి ఇచ్చేసి మనకి డ్రెస్సింగ్ చేసిస్తారు. మన ఏదైనా మంది 10 రూపాయలు మిగిలి పెట్టేది కదా, అంతే కదా. దాంట్లో మిగిలితే వాళ్ళకు కూడా ఇచ్చే వాళ్ళకు కూడా గోయింగ్ ఫ్రమ్ రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల కానీ ముందు చేసినారు కాబట్టి రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల వాళ్ళు రోటరీ ఫౌండేషన్ ఇచ్చినట్టుగా వాళ్ళ అకౌంట్ నుంచి అంతే, లాస్ట్ టైం అలానే చేసాం సార్. అలా ఇప్పుడు కూడా అలాగే చేస్తాం. లాస్ట్ ఇయర్ మనం పొన్నూరు 2 క్లబ్బులకి ₹1,00,000 మిగిలి 250 రోటరీ ఫౌండేషన్కి ఇచ్చేసాం. ఇచ్చేస్తాం. అంతకుమించి ఏం కావాలి అంతే కదా సార్. ప్రోగ్రామ్ చేసినందుకు మీరు మంచిగా ఆ క్రెడిట్ వస్తుంది కదా మీకు. వచ్చింది సార్, ₹1,00,000 వచ్చింది. ఆ ఇయరే మనం $4,500 ఇచ్చాం. కానీ ఇవన్నీ ఇచ్చేదంతా బాగుంది. మీరు ఆ పడిపోయే కూలిపోయే కళ్యాణ మండపాన్ని పొలగొట్టి మంచిగా దాతలతో కట్టిస్తే మీరు బాగుంటారని ఎప్పుడు 3 పూలు 6 కాయలుగా మీకు వ్యాపార వృద్ధి జరుగుతుందని నేను మండపం ఉంటేనే క్లబ్ ఉంటుంది.